ఉరుమల్లిసా ఏంట్రా డబ్బులు పంపిమంటే పంపిలేదంట పని అవసరం కానీ డబ్బులు పంపిలేదనుకో కేరకెట్లే తగ్గి డాన్స్ చేపించేస్తాను రోయ్ కామెడీ చేస్తున్నారా ఏంటి కదా అప్పుడే డ్యూటీ ఎక్కేసినట్టనా తప్పదు కదా భయ్యా ఇప్పుడు ఆఫీస్ పని అయింది ఇంటి పని మొదలైంది చాచా భారీ చెప్పు చేతలుంటూ పని మొత్తం నువ్వే చేస్తున్నావు నీకు అసలు పగడికి కూడా రాకడు బెదరా బెదరా నీ ఎగవా నీ ఎగవా ఇప్పుడు ఎంట్రీ చూడండి భయ్యా ఏంటి ఓ బకెట్ ఎక్కువైనట్టుంది తోంగోయ్యా తోంగుంటానులే నా భార్య చెప్పు చేతలో నేను అంటున్నాను నువ్వు ఏకంగా నీ భార్య చెప్పు కింద ఉంటున్నావు కదా భయ్యా నా కష్టం పోగొడికి కూడా రాకడతాను నీకు వచ్చిందిగా పగోడికి రాకూడదు అనుకున్నాను కానీ పక్కింటికి రాకూడదు అనుకోలేదు కదా అప్పరావరేది ఈ రోజు ఆయన పని సెలవా సెలవా ఊరి శిక్ష పట్టాక ఐదుకైనా క్షమాపేక్ష ఉంటుంది కానీ ఆయన పనికి మాత్రం సెలవు ఉండదు వాళ్ళ ఆవిడ మీద కోపంతో బాతుల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు చీనా బతుకు అసలు ఇంటి పని అంటే ఏంటో తెలియదు నాకు ఈ ఇంటి పని తప్ప ఇంకే పని తెలియకుండా చేసింది నా భార్య సార్ నేను బయటికి వెళ్తే అందరూ నాకు దండం పెడతారు అలాంటిది ఇంట్లో నా పిల్లలకి అన్నం వండి పెడతారు సార్ నా ఆఫీస్ లో నాకు ఎందుకు పని చేయకపోతే అందరిని ఉతికారేసే నేను ఇప్పుడు నా పిల్లం బట్టలు ఉతికారేస్తున్నాను నా పిల్లం బట్టలు పెదరా వెళ్తాంగ పెదరా చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో వారికి బానిసకి జరిగిన ఈ సంగ్రామంలో ఇంటికి లేనవదు ఇరియా దైవమే ఇచ్చిన తీర్పు తప్ప 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 ఎవరి తప్పే అలాంటి సాంగ్లు పెట్టి పెట్టి మానవులు రచ్చుకుంటున్నారు కాస్త మంచి సాంగ్ పెట్టండి అయ్యా ఊడ్చేసా నాకు అలవాటుగా లోపలికి వెళ్ళి బంగారం మనకి పని చేసే బాధలు తప్పవా ఈ బానిస బతుకుల నుండి విముక్తి ఉండదా ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటారు ఆ కుక్క కన్నా ఓ రోజు వస్తుందేమో గానీ మనకంటే ఏ రోజు లేదు కదా సంవత్సరం అంతా మనం మన భార్యల కాళ్ళ దగ్గర పడి ఉంటున్నాం ఒక్క రోజే నాలుగు మన కాళ్ళు పట్టుకునే రోజు వస్తే ఎంత బాగుంటుందో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అసలు దేవుడే లేడు భయ్యా దేవుడా అయినప్పటికి కూడాను ఏమిటండి ఇది చేసుకున్నప్పటికి కూడాను ఎలా ఉంటుందండి ఇది రేపు శ్రావణ శుక్రవారం అనగా భార్యలంతా రేపు పూజ చేసి భర్తల పాదాలకు నమస్కరించి భర్తలకు సేవలు చేసిన ఎడల ఆ భార్యలకు కోరుకున్న కోరికలన్నీ తీరును భార్యలు భర్తలకు సేవలు చేయాలంట మనకి ఎందుకు ప్రైజ్ అంతా రండి ఊడ్చుకుందాం అదే మన భర్తలమే కదరా ఇన్ని రోజులు భార్యలకు సేవలు చేసి చేసి బానిసలు అనుకున్నాను కానీ భర్తల సంగతి మర్చిపోయాను బ్రో అంటే అంటే మనకు కూడా ఉరుతున్నా కదరా రేపు భర్తలంటే ఏంటో చూపిద్దాం మన మగ జాతి పరువు నిలబెడదాం కోల్పోయిన మన స్వేచ్ఛని సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందా ఏమండి ఎందుకు అలా అరుస్తావు నేను ఇక్కడ ఉన్నాను కదా పెళ్ళైన ముందు నవ్య స్వామిని చేసుకుంటాను అనుకున్నాను ఇప్పుడు ఎందుకు రా స్వామి నా ఈ జీవితం ఎలా అయిపోయింది అనుకున్నాను ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి నా కాలు ఇవ్వండి ఎందుకు ఉప్పులో పెట్టి వేణీలు కాచుకోవడానికా పోయి మండేది పుల్లలతో గానీ మీ పుల్ల కాలతో కాదుగా ఏంటి నాకు ఆశీర్వాదం కావాలి నాకు ఐశ్వర్యరాయ్ కావాలి ఏంటి అదే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మీద చూపించే ప్రేమ కావాలి ప్రేమగా అడగాలి ఏమండి నన్ను ఆశీర్వదించండి ఏమని ఆశీర్వదించారు నువ్వు ఇలాగే కలకాలం నా కాళ్ళ దగ్గర పడి ఉండాలని ఏంటి ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని పోయి పెసటి తీసుకురా పో అలాగే ఏమండి ఈ రోజు ఏంటో తెలుసా? తెలుసు భార్య భర్త కాలకు దండం పెట్టే రోజు ఏంటి అదే ప్రతి ప్రత్యక్ష దైవం అన్న పదానికి న్యాయం జరిగే రోజు అయినా ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి అన్నావా నా అహంకారాన్ని దించండి అన్నావా నన్ను ఆశీర్వదించండి అన్నాను హలో చెప్పరా అరే మనం దేవుడు లేడనుకుంటాం గానీ ఉన్నాడ్రా ఏంట్రా బైక్ మీద నుంచి పడ్డావా కాళ్ళకి దెబ్బలు తగిలియా అరే మనం కాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలరా కాళ్ళ వెళ్ళి మనకి తెలియట్లేదురా మనిషి శరీరంలో కళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ కాళ్ళు మాత్రం ఉండాలిరా మన కాళ్ళ వల్ల ఉపయోగం తలుచుకుంటే మనసుగా ఎంతో ఆనందంగా ఉంటుంది అవకాశం మన కాళ్ళ దగ్గరికి రాదురా మనమే అవకాశం కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి హలో అర్థమైందా ఉంటా
పెట్టేసావుగా నాకు వెళ్ళి కాఫీ తీసుకుంటా. ఓ అలాగేనండి. వెళ్ళు. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు. పెళ్ళిన ప్రతి మగాడి ఎదురు చూసే రోజు, భర్తలకి ఎదురులేని రోజు, భార్యా బాధితులకు విముక్తి కలిగిన రోజు. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నాకు సేవ చేయాలి. జావ చేయాలా? జావ కాదే జాడి మొగనానా. సేవ సేవ. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నా బట్టలు ఉతుకు. అదేంటి ఆ బట్టలని ఉతికేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టానుగా. అయితే బీరువాలో ఇస్త్రీ చేసి నన్ను బట్టలన్నీ తెచ్చుకో. అదేంటండి? ఎందుకంటే ఆ ఇస్త్రీలో స్త్రీ ఉంది కాబట్టి. ఆ స్త్రీ అంటే నాకు నచ్చదు కాబట్టి. పో పోయి ఉతుకో. కాదండి, ఒక రోజు కదా చెప్తాను ఈ పని. భయ్యా మా ఆవిడ నా కాళ్ళకి దండం పెట్టింది భయ్యా. నాకు గాలి వస్తే అంత నచ్చింది. కాలు జాగ్రత్త. భార్య దండం పెట్టిన కాలు వెదరయ్యి. బ్రో మా ఆవిడైతే నాకు పొర్లు దండాలు పెట్టింది. నాకైతే స్వర్గంలో ఊగినట్టుంది. పిల్లలతో పని చేసుకుంటే ప్రపంచాన్ని జయించినట్టుంది బెదరో. బ్రో ఈ ఒక్కరోజు అయ్యాక మనం తగ్గలేము. దీని ఈ రోజు నుండి మనం ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళని హ్యాపీగా ఉంచి మీరు ఇలాగే జీవితాంతం మాకు పని చేస్తుండాలని అడుగుతాం. ఒప్పేసుకుంటారు. అద్భుతమైన సమయం లేదు మిత్రమా. సరేనమా రణమా వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. మన పిల్లలతో ఆడుకుందాం. సూపర్ ఐడియా బ్రో. అయ్యో అక్క, ఏంటిది? ఏంటక్క ఈ మొగలతో మా మీద ఇలా అరుస్తున్నారు? పిల్లి ఎంత గట్టిగా అరిసినా పులి కాలేదుగా. అవునక్క, చాలా చాలా ఎగిరి పడుతున్నారు. ఆయన ఎంత ఎగురుతారో ఎగరని, ఎంత ఎగిరినా ఈరోజు 12 వరకేగా. తర్వాత వాళ్ళని వాషింగ్ మిషన్ లేకుండా ఉతికేద్దాం. దొరికిన వాడిని తురుందాం, దొరికిన వాడిని తరుందాం. మా భార్యల పరువుని నిలబెట్టుకుందాం. ప్రస్తుతానికి వెళ్ళి కూర్చోండి. ఏమండి ఏంటి? హారతి తీసుకోండి. భారతి భార్యాభర్తల అనుబంధం గురించి ఓ బర్మాకవి ఏమన్నాడు తెలుసా? తెలీదు. ఏమన్నాడు? అంగిలి మంగిలి మంగ అంగ మంగ. అంటే నీకు బర్మా భాష వచ్చా? రాదు. అయితే నీకు ఇది అర్థం కాదు. ముందు సాంగ్ లో చెప్తాను నేను, చూసి ఈ రోజు నుండి నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. నీ నోరు తెచ్చడానికి కాదు, తినడానికి మాత్రమే పనిచేయాలి. నీ చేతులు కొట్టడానికి కాదు, పనిచేయడానికి మాత్రమే పనిచేయాలి. లాస్ట్ లో ఒక సెంటెన్స్ అది వినపడలేదు, మళ్ళీ చెప్పరా మాట ఒకటి. నీ చేతులు కొట్టడానికి కాదు, పనిచేయడానికి మాత్రమే పనిచేయాలి. ఎందుకు కొట్టు? నీ టైం అయిపోయింది, నీ పని అయిపోయింది. అయినా భార్యాభర్తల అనుబంధం గురించి చీనా కవియప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నీకా పప్ప ఆ ఆ ఊడి పప్ప ఊడి పప్ప రాగి జావ రాగి జావ. ఓవరాక్షన్ చేసే మగోళ్ళందరినీ వంగ పెట్టి నా భార్య టీవీలో ఉండాలి, భర్తని ఊళ్ళో ఉండాలన్నమాట. కాదు, భార్యని కంట్రోల్ చేస్తూ భర్త ఉండాలి. పని నీది పెత్తన్నది. ఇప్పుడు నేను పెత్తన చేస్తాను. పోయి స్వీట్స్ తీసుకురా, తీయని వేడుక చేసుకోవాలి. ఏంటమ్మా? పోయి స్వీట్స్ తీసుకురా, తీయని వేడుక చేసుకోవాలి. తీయని వేడుక తీయని వేడుక చేసుకుంటావా? నీకు అవకాశం వచ్చిందే అని అనుకుంటున్నావురా, కానీ నీకు అవకాశం ఇచ్చిందే నేను రా. మరి భార్య ఆ దేవుడి ముందు దీపం లాంటిది. దీపం ఆ భర్తకి వెలుగులా వెలగాలి గాని వెలుగులా తిప్పకూడదు. మాట్లాడతాం కాదు కదా, పాటలో చెప్తా. గడియారంలో బ్యాటరీలు తీస్తాను బ్రో. ఆ పిచ్చిని ఇంకా 12 అవ్వలేదు అనుకుంటుంది. పెళ్ళాంస్ అంటే మామూలుగా ఉండదు.